రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇంట్లో పని మనిషిగా ఉన్న నేపాలీ మహిళ కల్పన ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరో ముగ్గురు నేపాలీ గ్యాంగ్తో కలిసి తనూజను కల్పన హత్య చేసింది. హత్య అనంతరం ఇంట్లో నుంచి బంగారం, డబ్బు తీసుకుని పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. నేరస్తుల కోసం వేట మొదలుపెట్టామని చెప్పారు. ఇక ఐపీఎస్ అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహించిన వినయ్ రంజన్ తన భార్యతో కలిసి క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటిలో సుమారు ఏడాది క్రితం నేపాల్కు చెందినటువంటి కల్పన పనికి చేరింది. అప్పటి నుంచి నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ గత అర్ధరాత్రి సమయంలో తనూజను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు. వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది.